హాయ్! నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టరీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. బృందావనం పార్ట్ 51తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు ఎప్పట్లాగే రిక్వెస్ట్, లైక్స్, హైప్స్ గురించి ఇచ్చేయండి యార్. ఎన్నిసార్లు అడుగుతున్నా ఇచ్చేవాళ్ళు తప్ప కొత్త వాళ్ళు ఇవ్వడం లేదు. లైక్స్ ఇచ్చేయచ్చు కదా. ఇక కథలోకి వెళ్ళిపోదాం. దివ్య నెమ్మదిగా వరుణ్ పక్కన చేరి హాయ్ బావా అని అంటుంది. వరుణ్ తనని చూసి ఎవరు బాగుండం నువ్వు అని అడుగుతాడు. వరుణ్ అలా అనగానే మొహం చిన్నబుచ్చుకొని నేనేం బాగుండం కాదు బావా. ఏహే ఆపు బావా అని. నన్ను బావా అని పిలిచేది ఒక్కరే, వాళ్ళు తప్ప ఇంకెవరు పిలిచినా ఊరుకోను అని అంటాడు. అదేంటి బావా, మీరు నాకు బావ అవుతారు, అందుకే బావా అని పిలుస్తున్నాను. అసలు ఎవరు నువ్వు? నీకు నేను బావని ఎందుకు అవుతాను? అమృత అక్క చెల్లిని నేను. మరి నాకు నువ్వు బావ అవుతావు కదా. ఓహ్, వదిన సిస్టర్ నువ్వేనా? అయినా సరే నన్ను బావ అని పిలవకు. ఇంకా మెలికలు తిరగడం ఆపే. చూసే వాళ్ళకి ఏదో మూర్ఛరోగం వచ్చిన వాళ్ళు మెలికలు తిరుగుతారు కదా, అలా అనిపిస్తుంది అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదంతా దూరం నుంచి స్నేహ చూస్తుంది. దివ్య మెలికలు తిరగడం చూసి ఎవరి కథను అని ఐషుని అడుగుతుంది. అమృత చెల్లి అని చెబుతుంది ఐషు. ఇదేంటి, నా బావని చూసి తెగ మెలికలు తిరుగుతుంది, పైగా ఆ చూపేంటి అసలు, ఏదో తేడాగా ఉందే దీని వ్యవహారం. అయినా నా బావ మీద డౌట్ పడనవసరం లేదు, కానీ బావని ఆడుకోవడానికి ఒక అవకాశం వచ్చింది అని స్నేహ నవ్వుకుంటూ చూస్తూ ఉంటుంది. వరుణ్ బాబు స్నేహని లంగావణిలో చూసి దగ్గరికి రాలేక, దూరం వెళ్ళలేక దొంగ చూపులు చూస్తూ గడిపేస్తున్నాడు. అన్వేష్, అమృత ఇద్దరి రింగ్స్ మార్చుకోగానే అందరూ అక్షంతలు వేసి ఆశీర్వదిస్తారు. వాళ్ళని స్టేజ్ మీద వదిలేసి అందరూ కిందకి వస్తారు. వదినా, అన్నయ్య ఎక్కడా అని అడుగుతాడు అన్వేష్. మీ అన్నయ్య ఇంతమంది క్రౌడ్ లాగా ఉంటే రారు కదా అని కన్నా అని పిలుస్తుంది శివుని. శివ్ పైకి వస్తాడు. ఇద్దరు వెళ్ళి అక్షంతలు వేసి శివ్ అన్వేష్ని హత్తుకొని హ్యాపీనా అని అడుగుతాడు. అని సంతోషంగా తల ఊపుతాడు అన్వేష్. బావగారు, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ అని చెబుతుంది అమృత. అమృత తల మీద చెయ్యి వేసి నో నీడ్ టు సే థ్యాంక్స్, వీఆర్ ఫ్యామిలీ అని అంటాడు శివ్. అంటూ తల ఊపుతుంది కళ్ళల్లో నీళ్లతో. ఇప్పుడు ఎందుకు ఈ నీళ్లు అని ఐషు అమృత కళ్ళు తుడిచి తన చేతిలో ఒక బాక్స్ పెడుతుంది. ఏంటక్క, నాకు గిఫ్ట్ ఎందుకు అడుగుతుంది అమృత. అది గిఫ్ట్ కాదు అని అందులో ఉన్నవి తీసి అమృత మెడలో వేస్తుంది. అక్క, ఏంటిది అని అడుగుతుంది కంగారుగా. అవి మా పూర్వీకుల నుండి వస్తున్న నగలు, అవందరికీ డివైడ్ చేశాను, ఇప్పుడు నీకు రావాల్సిన భాగం అన్నమాట ఇవి అని అంటుంది ఐషు. కానీ అక్క, ఇంకేం మాట్లాడుకు, అసలు ఇప్పుడు ఇలా అందరి ముందు ఇవ్వాలి అనుకోలేదు నేను. కానీ ఇందాక అక్కడ కూర్చున్న వాళ్ళల్లో కొందరు మాతో నిన్ను పోల్చి అమృతకేమీ లేవు, వాళ్ళేమో ఒళ్ళంతా దిగేసుకున్నారు అని మాట్లాడుతున్నారు. అది విని మీ నాన్నగారు ఫీల్ అయ్యారు. అందుకే అందరికీ తెలిసేలా అమృత మాతో సమానం, తనేమీ తక్కువ కాదు అని చెప్పాలి అనిపించింది. అందుకే ఇక్కడ ఇప్పుడు వేశాను అని చెబుతుంది ఐషు. అక్క, అంత ఎక్స్ప్లెనేషన్ ఎందుకు, నేను అడిగానా అని అంటుంది అమృత. నువ్వు అడగలేదు, కానీ ఇలా అందరి ముందు ఇచ్చింది అని నువ్వు కొద్దిగా కూడా ఫీల్ అవ్వకూడదు, అందుకు అని అంటుంది ఐషు. అక్క, అలా ఎప్పుడు ఫీల్ అవ్వను. ఓకే, ఇంక నేను కిందకి వెళ్తున్నాను అని అప్పటికే శివ్ వెళ్ళిపోవడంతో ఐషు వెళ్ళిపోతుంది. మైక్ రోజీతో సహా పైకెళ్ళి హాయ్ సిస్ అంటాడు. మైక్ ప్రో అని అంటుంది అమృత. అవును, ఎలా తెలుసు, అన్వేష్ చెప్పాడా? మొన్న ఐషు అక్క చెప్పింది మీరు వస్తున్నారు అని. ఓ, ఇంకిప్పటి నుంచి నీకు అన్నయ్య ఉంటాడు, ఏం అవసరం వచ్చినా నేనున్నాను అని గుర్తుపెట్టుకో అని చెబుతాడు మైక్. హెన్రీని ఎత్తుకొని సో క్యూట్ అని కిస్ చేస్తుంది అమృత. అవును సిస్, ఈ బోరింగ్ క్యాండిడేట్ ఎలా నచ్చాడు అని అడుగుతాడు మైక్. ఎవరు బోరింగ్ క్యాండిడేట్స్? వీళ్ళు పైకి కనిపించరు అంతే అన్నయ్య అంటుంది. అన్వేష్ అమృత చెయ్యి మీద చిన్నగా గిల్లుతాడు. మైక్ వాళ్ళున్నారు అని అమృత సైలెంట్గా ఉంటుంది. ఏంటో మీ అందరికీ వాళ్ళు అంత నచ్చారు అని మైక్ అంటూ, సరే అందరూ వచ్చి వెళ్ళాక
మనం డాన్స్ వేద్దాం సిస్, అన్వేష్ చేత నువ్వు వేయించాలి అని చెబుతాడు మైక్. వామ్మో, అలాంటి టాస్కులు నాకొద్దన్నయ్య అని అంటుంది అమృత. మైక్ నవ్వుకుంటూ హెన్రీని తీసుకొని కిందకి వెళ్ళిపోతాడు. రోజీ ఇద్దరిని విష్ చేసి ఆయనంతే జోక్స్ వేస్తారు అని చెబుతుంది. అలాగే ఉండాలొదినా అని అంటుంది అమృత. రోజీ నవ్వుకుంటూ కిందకి వెళ్ళిపోతుంది. కిరణ్, శ్రావణి, రాజ్, సుజన ఒకేసారి వచ్చి విష్ చేసి వెళ్తారు. ఆనంద్, శ్రీ, అంకిత్, అన్వి ఒకేసారి వస్తారు. అమృత, అర్థమొగుళ్ళు, కొంచెం జాగ్రత్తగా డీల్ చేయి అంటుంది కింద నుంచి ఐషు. నీకు బాగా ఎక్కువైంది బుజ్జి, మా చెల్లెల్ని గయ్యాలి వాళ్ళని చేస్తున్నావా అంటాడు శివ్. అయ్యో, నేననలేదుగా ఆ మాట, మీ చెల్లెల్ని మీరే అన్నారు అని అంటుంది ఐషు నవ్వుతూ. డెవిల్లా అవుతున్నావు ఈ మధ్య. నేనా? డెవిల్నా? ఆఖరికి నన్ను డెవిల్ అంటావు కదా అని ముక్కు చిదుతున్నట్టు యాక్షన్ చేస్తుంది ఐషు. శివ్ నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దివ్య వాళ్ళ అమ్మ పక్కకి వెళ్ళి, అమ్మ, అతను నన్ను బోండం అన్నాడు, బావా అని పిలవద్దన్నాడు అని అంటుంది ఏడుపు మొహం పెట్టుకొని. అవునా, అలాగే జోక్ చేస్తారులే, నువ్వవేం పట్టించుకోకుండా నీ ప్రయత్నం నువ్వు చేయి అంటుంది శారద. దానికి చూడు, ఎన్ని నగలు దిగేశారు, అవి నాకు కావాలమ్మా అని అంటుంది దివ్య. ఇంట్లోనే ఉంటాయిగా, ఒక 2-3 మాయం చేస్తే ఏమైందిలే అని అంటుంది శారద. ఎక్కడ ఉన్నా వరుణ్ మీద చూపులు మాత్రం పోవటం లేదు దివ్యకి. ఇతన్ని చేసుకుంటే నాకు కూడా ఆ భోగాలన్నీ వస్తాయి అని అనుకుంటుంది దివ్య. పిల్లలు దివ్యతో ఆడుకోవాలి అని డిసైడ్ అయ్యారు. దివ్య ఏదో ఒకటి తింటుంది అని అర్థమైన వీళ్ళకి దివ్య తినే వాటిలో ఉప్పు కారం కలపాలి అని ప్లాన్లో ఉన్నారు పిల్లలందరూ. వాళ్ళు అనుకున్నట్టుగా అప్పుడే అక్కడ డ్రింక్ సర్వ్ చేస్తున్నారు అందరికీ. అది చూడగానే పిల్లలకి అందులో వెయ్యాలి అని డిసైడ్ అవుతారు. కానీ ఎలా అని ఆలోచించి నెమ్మదిగా స్నేహని పిన్ని అని పిలుస్తాడు ఆయు. స్నేహ ఆయు దగ్గరకు వచ్చి, ఏంటాయు అని అడుగుతుంది. ఆయు దివ్య గురించి చెప్పి, మాకు నీ హెల్ప్ కావాలి పిన్ని అని అడుగుతాడు. అప్పటికే దివ్య చూపంతా వరుణ్ మీద ఉండడం, వరుణ్ ఎటు వెళ్తే అటు వెళ్ళడం చేస్తున్న దివ్యని చూసి స్నేహకి కూడా కోపం రావడంతో, ఓకే ఆయు, కానీ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి తేవాలి మనం అని అంటుంది. పద వెళ్దాం అని అంటాడు ఆయు. ఉండు, ఆ ఇంటి గురించి తెలిసిన వాళ్ళు కావాలి, మనం వెళ్తే పని వాళ్ళు ఉంటారు కదా, ఏం కావాలి అని అడుగుతారు అని అంటుంది స్నేహ. అయితే ఉండు అని పరుగున నేహ దగ్గరికి వెళ్ళి విషయం చెవిలో చెప్పి, మీరు రండి ఆంటీ అని పిలుస్తాడు ఆయు. పిల్లలు చేసేది నేహకి నచ్చడంతో ఓకే పద అని స్నేహ, ఆయు, నేహ అమృత ఇంటిలోకి వెళ్తారు. వీళ్ళు అనుకున్నట్టుగానే రంగమ్మ, ఏం కావాలమ్మా అని అడుగుతుంది. ఏం లేదు రంగమ్మ, అక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకు కొంచెం హాట్ వాటర్ కావాలంట, తీసుకువెళ్దామని వచ్చాను అని అంటుంది నేహ. నేను పెట్టిస్తాను ఉండండమ్మా అని అంటుంది రంగమ్మ. ఊహో, మేము తీసుకువెళ్తాంలే, ఎంత వేడి కావాలి అని వీళ్ళకి తెలుసులే అని లోపలికి వెళ్తుంది నేహ. నేహ వెనుక స్నేహ, ఆయు వెళ్తారు. సైలెంట్గా హాట్ వాటర్ పెట్టినట్టుగా పెట్టి అక్కడున్న కారం ఉప్పు ఒక కవర్లో మిక్స్ చేసి వేసి ఆయుకిస్తారు. ఆయు అది పాకెట్లో పెట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వరుణ్ తన సెల్లో ఎవరికీ అనుమానం రాకుండా స్నేహ ఫోటో తీసి దానిని ఎడిట్ చేయడానికి ఒక్కడే కొంచెం దూరంగా వెళ్ళి కూర్చొని ఉంటే దివ్య అక్కడికి వెళ్తుంది. హాయ్ బావా, ఏంటి ఇక్కడ కూర్చున్నారు అని అడుగుతుంది. అబ్బా, వచ్చిందిరా తలకాయ నొప్పి, వదిన ఫీల్ అవుతుందని చూస్తుంటే ఈ బోండం ఎక్కువ చేస్తుంది అని చిరాగ్గా ఫేస్ పెట్టి చూస్తుంటే ఆయు పిల్లలందరినీ తీసుకొని అక్కడికి వచ్చి దివ్య చుట్టూ చేరతారు. అప్పుడే అక్కడికి డ్రింక్స్ సర్వ్ చేసే అబ్బాయి రావడంతో తలా ఒక గ్లాసు తీసుకుంటారు. దివ్య కూడా తీసుకొని తాగబోతుండగా, ఫ్యాట్ ఆంటీ, చాక్లెట్ తింటారా అని పెద్ద సిల్కీ బార్ తీసి అడుగుతుంది ఆషి. స్వతహాగా తిండి పిచ్చి ఉన్న దివ్యకి ఆ బార్ చూడగానే నోరు ఊరుతుంది. ఫ్యాట్ ఆంటీ, ముందు ఇది తిందాం, తర్వాత డ్రింక్ తాగుదాం అని అంటుంది ఆషి. ఓకే అంటుంది దివ్య. వీళ్ళేదో చేస్తున్నారు అని
వరుణ్ అక్కడి నుంచి నవ్వుకుంటూ షూ పిలవడంతో వెళ్ళిపోతాడు. మైరా, ఆషి దివ్యని మాటల్లో పెడతారు. దివ్య డ్రింక్ గ్లాస్ పక్కన పెట్టి ఆషి ఇచ్చిన చాక్లెట్ తినడం స్టార్ట్ చేస్తుంది. ఫ్యాట్ ఆంటీ, మీ చేతులు స్పాంజ్ లాగా మెత్తగా భలే ఉన్నాయి అని నొక్కుతుంది మైరా. ఇంతలో మిగిలిన పిల్లలు అక్కడ రౌండ్గా సమావేశమై అందరి డ్రింక్ గ్లాసులు అక్కడ పెట్టినట్టు పెట్టి సైలెంట్గా ఆయు తన ప్యాకెట్లో ఉన్న కవర్ తీస్తాడు. పిల్లలు అందరూ రౌండ్గా ఉండడంతో వాళ్ళు ఏం చేస్తున్నారు అని ఎవరికీ తెలీదు. దూరం నుంచి స్నేహ, నేహ చూస్తూ ఉంటారు. ఆయు తీసిన కవర్లోని కారం ఉప్పు మిక్స్ అంతా దివ్య డ్రింక్ గ్లాస్లో వేస్తాడు. వేసేసి కవర్ పాకెట్లో పెట్టుకొని ఏమీ తెలియనట్టు సైలెంట్గా ఎవరి గ్లాసులు వాళ్ళ చేతిలోకి తీసుకుంటారు. ఫ్యాట్ ఆంటీ, మీకు ఫుడ్ అంటే బాగా ఇష్టమా అని అడుగుతుంది ఆషి. అవును అని అంటుంది దివ్య. ఆయు ఆషికి థమ్ సింబల్ చూపించడంతో ఆంటీ, మళ్ళీ తర్వాత తిందామా, మళ్ళీ డ్రింక్ కూలింగ్ పోతే బాగోదు అని అంటుంది ఆషి. ఓకే అంటుంది దివ్య. అక్కడికి స్నేహ, నేహ కూడా వచ్చి ఏం చేస్తున్నారు ఇక్కడ అని అడుగుతారు. మాకు ఈ ఫ్యాట్ ఆంటీ నచ్చారు, టెడ్డీ బేర్ల భలే ఉన్నారు అని హన్సిక దివ్య బుగ్గలు పట్టుకొని లాగుతుంది. దివ్య అది పొగడతలా ఫీల్ అయి మురుసుకుంటుంది. నేహ, స్నేహ కూడా డ్రింక్ గ్లాస్ పట్టుకొని ఉండడంతో ఒక గేమ్ ఆడిదాం పిన్ని అని అంటాడు ఆయు. ఏం గేమ్ ఆయు అడుగుతుంది స్నేహ. మనం అందరం ఇప్పుడు ఈ డ్రింక్ గ్లాసు ఎత్తింది దించకుండా ఫాస్ట్గా తాగేయాలి. ఎవరు ఫస్ట్ తాగుతారో వాళ్ళకి ఈ షిల్కీ బార్ అని ఆయు జోబులో నుండి ఒకటి తీసి చూపిస్తాడు. సరే, మేం రెడీ అని అంటారు స్నేహ, నేహ. ఫ్యాట్ ఆంటీ, మీరు అని అడుగుతారు పిల్లలు. నేను రెడీ అంటూ తన గ్లాస్ తీసుకుంటుంది దివ్య. దివ్య అందరినీ చూస్తూ నేనే గెలుస్తాను, నాకు ఇలాంటివి ఒక లెక్క, రోజుకొక బాటిల్ డ్రింక్ ఆపకుండా తాగేదానికి అని అనుకుంటూ చీర్స్ అంటుంది. నేను నెంబర్ కౌంట్ చేస్తాను, 3 అనగానే అందరూ స్టార్ట్ చేయాలి అని అంటాడు ఆయు. ఓకే డన్ అంటారు అందరూ. ఆయు కౌంట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. రెడీ, 1 2 3 అని అనగానే అందరూ గడగడ తాగడం స్టార్ట్ చేస్తారు. దివ్య ఫాస్ట్గా తాగేయాలని చెప్పి ఒక్క గుక్కలో తాగేస్తుంది. తాగిన దివ్యకి డ్రింక్ గొంతులో పడగానే బొమ్మ కనిపించింది. అందరూ ఫినిష్ చేసి నేనే ఫస్ట్ అంటే నేనే ఫస్ట్ అంటూ వాదన మొదలుపెట్టారు. కానీ దివ్య పరిస్థితి రకరకాలుగా ఉంది. అబ్బా, ఈ డ్రింక్ టేస్టీగా ఉంది కదా అని అంటాడు విహాన్. అవును, కొత్తగా ఉంది అని ఇంకో గ్లాస్ తాగుదాం అని సర్వ్ చేసే అబ్బాయిని పిలుస్తారు ఆయు వాళ్ళు. దివ్య ఇప్పుడు తన పరిస్థితి అక్కడ చెబితే నమ్మరు కదా, తనని పిచ్చిదానిలాగా చూస్తారు అని అక్కడి నుంచి వేగంగా పరుగు పెడుతుంది. అది చూసి పిల్లలందరూ హైఫై ఇచ్చుకుంటారు. ఆయు అక్కడి నుంచి వెళ్ళి కిరణ్ని సీక్రెట్గా, మాము, నీ దగ్గర మోషన్స్ అయ్యే ట్యాబ్లెట్స్ ఉన్నాయా అని అడుగుతాడు. ఎందుకురా, ఎవరికి స్పాట్ పెడుతున్నారు అని డౌట్గా అడుగుతాడు కిరణ్. వాళ్ళ సంగతి తెలుసు కాబట్టి. హిహి, ఉన్నాయా లేవా చెప్పు మామా. కథ కొనసాగుతుంది. ఇప్పుడు మరి ఆ ట్యాబ్లెట్స్తో ఏం చేయాలనుకుంటున్నాడో ఆయు తెలియాలి అంటే ఛానల్ని ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలపండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.